గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్ ఆఫీసులో మినతమాత్రాలు ఇమ్మని చెప్పారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అండ్ నాయకులు అండ్ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే అందరూ కూడా. ఎందుకంటే అన్నదాతని ఆదుకుందాం అన్న ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్తో ఒక ఏరియా నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఇలా అన్నదాతని ఆదుకోండి, రైతు భరోసా ఇలాంటివన్నీ ఇవ్వండి అని అడగడానికి, అలాగే తుఫానుకి నష్టపోయిన రైతులను ఆదుకోండి, ఇవన్నీ కలిపి ఇమ్మని చెప్పారు. కానీ దీనికి పెద్ద స్పందన రాలేదు. కోస్తా ఆంధ్రాలో అయితే బొత్స సత్యనారాయణ తప్ప ఎవరు కనపడలేదు. అండ్ అప్పలనాయుడు, అది బొత్స సత్యనారాయణ మేనల్లుడు అండ్ వీరభద్రస్వామి ఇలాంటి వాళ్ళే ఎంతో కొంత బయటకు వచ్చారు. ధర్మాన ప్రసాదరావు గారు అయితే ఆయన ఆల్రెడీ పార్టీకి రాజీనామా చేయరు, ఆయన సైలెంట్ అయిపోయారు కాబట్టి ఆయన లేరు. అలాగే తమ్మినేని సీతారాం గారు ఇన్ఛార్జ్ మార్చడం వలన ఆయన రాలేదేమో. అలాగే దుబ్బాటి శ్రీనివాసరావు గారు ఆయన వేరే వేరే ప్రోగ్రామ్స్లో బిజీగా ఉన్నారు. ఆమె శ్రీనివాసరావు గారు రెండో భార్య అయిన ఆమె బర్త్డే వేడుకలు ఆయన ఉన్నట్టున్నారు. అలాగే వైజాగ్ నుంచి కూడా ఎంవివి సత్యనారాయణ గారు ఆయన కూడా రాలేదు. ఆయన కూడా సైడ్ అయిపోయారు, ఎందుకంటే ఆయన యుఎస్ వెళ్ళారంట, విదేశాలకు వెళ్ళడం వలన ఆయన రాలేదు. అలాగే కేకే రాజు గారు నార్త్ నుండి పోటీ అని ఆయన కూడా రాలేదు. అలాగే ఆనంద్ గారు విశాఖ డైరీ ఆయన కూడా యాక్టివ్గా రాలేదు. అలాగే పర్వత సుబ్బారావు గారు ఆయన ప్రతివాడు ఎక్స్ఎమ్మెల్యే ఆయన కూడా రాలేదు. ఈస్ట్ గోదావరి నుంచి ఆయన కానీ, అలాగే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పాల్గొన్నారు. అలాగే కన్నబాబు గారు పాల్గొన్నారు. అలాగే పింపి వసరాబు గారు పాల్గొన్నారు. అలాగే చాలామంది పాల్గొలేదు, కొంతమంది పాల్గొన్నారు. అలాగే కృష్ణా డిస్టిక్లో వచ్చేటప్పటికి కొడాల నాని గారు ఆయన అలా ఊసేలేదు, అలా బయటికి రాలేదు ఆయన. అలాగే జోగి రమేష్ గారు ఆయన కూడా వచ్చినట్టు ఎక్కడ కనపడలేదు, ఆయన కూడా పెద్ద పార్టీలో యాక్టివ్గా లేరు. అలాగే వంశీ గారు కూడా ఏం రాలేదు. అలాగే సింహాద్రి ఆయన కూడా అసలు కనపడలేదు. ఆయన ఎంపీ మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయరు ఆయన కూడా. అలాగే పేరు నాని కిట్టు గారు కూడా వాళ్ళు కూడా రేషన్ బియ్యం ఇష్యూస్లో ఆయన కూడా పరారీలో ఉన్నారు, వాళ్ళు కూడా రాలేదు. అంటే పార్టీ వీళ్ళు ఎందుకు రాలేదు అంటే ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. దాని గురించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమన్నారని జమిని ఎన్నికలు వస్తే 29లో వస్తే మన ఏమీ కాదు అన్నారు. అలాగే ప్రతిపాదన సుచరిత గారు కానీ, అలాగే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి నారా లోకేష్ గారి మీద నగ్గారు 5,000 ఓట్ల మ్యాట్రితో 2019లో. ఈ రోజున ఆయన కూడా బయటికి రాలేదు. అలాగే నెక్స్ట్ ఏమో వేమూరు ఆ ఎక్స్ఎమ్మెల్యే కూడా ఆయన కూడా రాలేదు. అలాగే చాలామంది ఈ కార్యక్రమానికి అయితే మ్యాక్సిమం రాలేదు, 100% చాలామంది రాలేదు. అలాగే ఆళ్ళ అప్పిరెడ్డి గారు ఆయన కూడా గుంటూరు డిస్టిక్ నుంచి ఆయన కూడా రాలేదు. అలాగే చిలకలూరుపేట విడుదల రాజ్యం గారు ఆమె యాక్టివ్గా ఉన్నారు. అలాగే నెక్స్ట్ ప్రకాశం డిస్టిక్, నెల్లూరు డిస్టిక్ నుంచి కూడా పర్లేదు, నేదులపల్లి ఫ్యామిలీ అలాంటి వాళ్ళు వచ్చి కొంచెం అలా కనబడి వెళ్ళిపోయారు, అంతేగాని బాగా యాక్టివ్గా పాల్గొనలేదు. అలాగే చిత్తూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, ఆర్కే రోజా గారు ఆమె మిస్ అయిపోయారు, ఆమె అసలు కనబడి. అనంతపురం నుంచి కేతిరెడ్డి గారు కానీ, అలాగే జన్నలగడ్డ పద్మావతి గారు కానీ, ఇలా ఎవ్వరూ కూడా మ్యాక్సిమం ఒక 175లో ఒక 75%, 75 నెంబర్స్ వరకు దీంట్లో పాల్గొన్నారు రైతుకు అండగా. ఈ కార్యక్రమం మాత్రం ఎందుకంటే ఎలక్షన్ ఇంకా చాలా రోజులు ఉంది, ఇంకా టైం ఇవ్వాలి కదా అని నేను ముత్తులశెట్టి శ్రీనివాసరావు గారు అన్నారు. అలాగే గన్ శ్రీనివాసరావు గారు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. నా మీద ఐటీ రైడ్ జరుగుతుంటే కూడా ఏమీ పట్టించుకోలేదు. అదే నేను పార్టీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఆయన జనసేనలోకి వెళ్తారో టీడీపీలోకి వెళ్తారో తెలియదు, కానీ ఆయన కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే ముత్తులశెట్టి శ్రీనివాసరావు గారు అయితే జనసేనలోకి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారితో ఎక్కువగా మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన ఆ లాబింగ్ చేసి అటు నుంచి అటు వెళ్ళిపోతారు. గ్రంథ్ శ్రీనివాసరావు గారు ఎటు వెళ్తారో తెలియదు. కానీ
ఈ కార్యక్రమానికి అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరో కూడా పెద్ద యాక్టివ్గా పాల్గొనలేదు. ఏదో జగన్ గారు చెప్పారు కాబట్టి వెళ్ళాం అన్న ఉద్దేశంతో ఉన్నారు. ఈస్ట్ వెస్ట్లో కూడా ప్రసాదరాజు గారు నరసాపురం ఆయన ఏమీ ఎక్కడా కనపడలేదు. ఆయన కూడా అంటికి పుట్టినట్టు ఉన్నారు. ఆయన బిజినెస్లు అవి చూసుకుంటున్నారు. కానీ ఎలక్షన్ ఇంకా సంవత్సరం ముందు అయితే వీళ్ళందరూ పనిచేస్తారు, వీళ్ళందరూ వర్క్ చేస్తారు. వెళ్ళిపోయారు. కొడాల నాన్నగారు ఇంకా వేరే ఛాన్స్ లేదు. ఆయన కూడా కంపల్సరీ ఎలక్షన్ ముందు కంపల్సరీ వచ్చి కంపల్సరీ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తారు గురువారం నుంచి. అందుకని ఇదేమీ పెద్ద విషయం కాదు. కానీ ఏంటంటే ఇంకా ఎలక్షన్ చాలా టైం ఉంది కాబట్టి 2023 వరకు టీడీపీ ఏపీగా చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన అన్నాక టీడీపీ పని అయిపోయింది అనుకున్నాను. కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి మాత్రం ప్రాణం పోసారు.